హాయ్ ఫ్రెండ్స్, భారతీయుడు 2 రిజల్ట్తో గేమ్ చేంజర్ కూడా డేంజర్లో పడిందా? ఒకే ఒక్కడు మూవీనే శంకర్ మళ్ళీ గేమ్ చేంజర్గా తీస్తున్నాడా? రామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ చేంజర్ గురించి ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్లో 1996లో వచ్చిన భారతీయుడు సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత డైరెక్టర్ శంకర్ గారు భారతీయుడు 2 సీక్వెల్ తీసుకొచ్చారు. ఇప్పటికి కూడా భారతీయుడు ఒక క్లాసిక్ మూవీ అని చెప్పవచ్చు. ఎందుకంటే కథ, ఏఆర్ రెహమాన్ గారి సంగీతం, కమల్ హాసన్ గారి యాక్టింగ్ ఈ సినిమాకి హైలైట్స్. మరి అటువంటి ఐకానిక్ మూవీ సీక్వెల్గా వచ్చిన భారతీయుడు 2 ఎందుకు ఫ్లాప్ అయింది? రొటీన్గా ఉన్న కథ, ఎక్సైటింగ్ సీన్స్ ఏమీ లేకపోవడం, అంతంత మాత్రంగానే ఉన్న మ్యూజిక్ మరియు సందర్భానికి అవసరం లేకపోయినా అనవసరంగా వచ్చే సాంగ్స్, ఇవన్నీ భారతీయుడు 2 ఫ్లాప్కి కారణాలని చెప్పచ్చు. కమల్ హాసన్ గారి యాక్టింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఎటువంటి పాత్రైనా దానికి జీవం పోస్తారు. అయితే హీరో యాక్టింగ్ ఎంత బాగున్నప్పటికీ కథలో దమ్ము లేకపోతే ఆ సినిమా నిలబడడం కష్టమే అని చెప్పాలి. మరి గేమ్ చేంజర్ విషయంలో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎందుకు భయపడుతున్నారు? ఒకప్పుడు వరుస ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన శంకర్ గారి మూవీస్ ఇప్పుడు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి? భారతీయుడు 2కి ముందు రిలీజ్ అయిన మూవీస్ రోబో 2.0 కూడా యావరేజ్గా నిలిచాయి. రోబో 2.0 రజనీకాంత్ గారి క్రేజ్తో కొంతవరకు కలెక్షన్స్ పరంగా పర్వాలేదనిపించింది. అయితే శంకర్ గారి వరుస ఫ్లాప్స్కి కారణం శంకర్ గారి స్క్రీన్ రైటర్ సుజాత రంగరాజన్ గారు చనిపోవడం. సుజాత రంగరాజన్ గారు స్క్రీన్ రైటర్గా పనిచేసిన శంకర్ గారి మూవీస్ అన్నీ హిట్ అయ్యాయి. ఆయన లేకపోవడం వల్లే శంకర్ గారి మూవీస్ అన్నీ ఫ్లాప్ అవుతున్నాయనే టాక్ నడుస్తుంది. గేమ్ చేంజర్ విషయానికి వస్తే రామ్ చరణ్ హీరోగా పొలిటికల్ బ్యాక్డ్రాప్లో వస్తున్న మూవీ ఇది. ఇప్పటికే 80% షూటింగ్ పూర్తయింది. పొలిటికల్ స్పీచ్కి సంబంధించిన కొన్ని సీన్స్ వైజాగ్లో షూట్ చేశారు. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే ఇప్పటికే జరగండి అనే లిరికల్ సాంగ్ని రిలీజ్ చేశారు. అయితే ఈ సాంగ్ ఏమీ బాగోలేదని తమన్ని తీసుకోవడం ఈ సినిమాకి ఒక పెద్ద మైనస్ అని ట్రోలింగ్ నడిచింది. ఒకే ఒక్కడు వన్డే సీఎం స్టోరీకి కొన్ని మార్పులు చేర్పులు చేసి అదే కథతో గేమ్ చేంజర్ తీస్తున్నారనే వార్త బాగా వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ గేమ్ చేంజర్తో శంకర్ గారు మళ్ళీ ఫామ్లోకి రావాలని కోరుకుందాం. రామ్ చరణ్కి గేమ్ చేంజర్ హిట్ ఇస్తుందా లేక మరో వినయ విధేయ రామ అవుతుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.